డాక్టర్ సుభాకర్. ఈరోజు మనం సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ. ఇది మన హై డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రతలకి బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీలో ఉండే అవయవాలు రెస్పాండ్ అయ్యే తీరును బట్టి మనం సన్ స్ట్రోక్ తీవ్ర. సో ఈ వడదెబ్బ అనేది 2 దశలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. మొదటి దశ హీట్ ఎగ్జాస్షన్. ఇది వార్నింగ్ స్టేజ్ లాంటిది. ఈ స్టేజ్లో కనుక మనం అలర్ట్ అయితే ప్రమాదకరమైన హీట్ స్ట్రోక్ దశకి వెళ్లకుండా ఆపవచ్చు. సన్ స్ట్రోక్ అనేది యూజువల్గా మనం ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు మళ్ళిన వాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ అలానే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యన అవుట్డోర్ యాక్టివిటీస్ బయట ఎక్కువగా పని చేసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం అధిక ఉష్ణోగ్రతలకు ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ యొక్క కూలింగ్ వేపర్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కూలింగ్ వేపర్ సిస్టమ్ అంటే లైక్ మనం ఎయిర్ కండిషనర్ ఏదైతే ఏసీలో చూస్తామో దాంట్లో ఉండే థర్మోస్టాట్ అనేది మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ లాంటిది. అలాగే దాంట్లో ఉండేటువంటి కాపర్ కూలింగ్ వేపర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మన పెరిఫెరల్ సర్క్యులేషన్ అంటే చర్మం పై భాగంలో ఉండే రక్తనాళాలు కానీ అలాగే శ్వేత గ్రంథులు కానీ కూలింగ్ వేపర్ సిస్టమ్ లాగా హై డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి ఓపెన్ అయ్యి మన బాడీలో ఉన్న నీరు శాతం అంతా బయటికి వచ్చి చెమట రూపంలో బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం హై డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ అలాగా ప్రొలాంగ్డ్గా మనం ఎక్స్పోజ్ అవుతాం అంటే ఎక్కువసేపు అలా అధిక ఉష్ణోగ్రతలకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయ్యి స్వెట్టింగ్ ఆగిపోతూ ఉంటుంది. ఈ దశలో మనం టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్ అనేది మోర్ దెన్ 104 అంటే 104 to 106 ఈవెన్ మోర్ దెన్ 106 కూడా చివరి దశలో రీచ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే కండిషన్ హైపర్ థర్మియా అంటాం. ఇది ఫీవర్లా అనిపిస్తుంది కానీ ఇక్కడ మనం పారాసెటమాల్ అనేది పనిచేయదు. ఇంట్లో వాల్యూమ్ తగ్గడం వల్ల బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం వల్ల మనకి చిరాకుగా అనిపించడం, అలసటగా అనిపించడం, కన్ఫ్యూజ్డ్గా అనిపించడం, ఇది తీవ్ర స్థాయికి రీచ్ అయినప్పుడు బ్రెయిన్లో సర్క్యులేషన్ తగ్గడం వల్ల మనకి ఫిట్స్లాగా రావడం కానీ స్పృహ కోల్పోవడం కూడా చూస్తుంటాం. అలానే ఈ సన్ స్ట్రోక్ వల్ల గుండెలో కూడా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల గుండె దాన్ని కాంపన్సేట్ చేయడానికి స్పీడ్గా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. దీనివల్ల మనకి పాల్పిటేషన్స్ లాగా అంటే గుండె దడగా అనిపించడం, ఛాతీలో నొప్పి కూడా మనం చూస్తుంటాం. అలానే ఈ సన్ స్ట్రోక్ అనేది కిడ్నీ మీద కూడా బ్లడ్ వాల్యూమ్ తగ్గడం వల్ల యూరిన్ ఫార్మేషన్ కాన్సన్ట్రేటెడ్గా అంటే మొదటి దశలో కొంచెం ఎల్లోయిష్ కలర్డ్గా అనిపించడం, బాగా తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు డార్క్ కోలా కలర్డ్గా అంటే కిడ్నీ పాడయ్యే దశకి వెళుతుంది అనమాట. హైడ్రేషన్ వల్ల ఎసిరోసిస్ అనేది మన బ్లడ్లో ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. దీన్ని కాంపన్సేట్ చేయడానికి ఊపిరితిత్తులు కూడా ఎక్కువగా బ్రీతింగ్ తీసుకోవడం అంటే టెకీప్నియా పేషెంట్లో మనం ఆయాసం అనేది చూస్తూ ఉంటాం. సో ఇది ఆస్తమాలా అనిపిస్తుంటాం. సో మన జీర్ణకోశ వ్యవస్థ ఏదైతే ఉందో జిఐటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద కూడా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే మనకి నాసియా రావడం కానీ మనం చూస్తుంటాం. కొంతమంది డయేరియాతో కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనం ఈ లక్షణాలతో హీట్ ఎగ్జాస్షన్ అంటే మొదటి దశలో ఉన్నప్పుడు పేషెంట్ని కనుక గుర్తిస్తే వాళ్ళలో కన్ఫ్యూజ్డ్గా అనిపించిన, లేదంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించిన, లేదంటే వాంతులతో కానీ బాడీ హై డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్తో కానీ ఆయాసంతో కానీ ప్రజెంట్ అయినప్పుడు మనం ఇమీడియట్గా టైట్ దుస్తువుల్ని లూజ్ చేసి పనిచేయదంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ బాడీ టెంపరేచర్ పెరగలేదు. సో దీన్ని మనం హైపర్ థర్మియా అంటాం. ఇక్కడ మనం కోల్డ్ స్పంజింగ్ అంటే తడిగుడ్డతో తొడవాలి. మన బాడీలో ఎక్కువగా హీట్ స్ప్రెడ్ అయ్యే ఏరియాలు అంటే మెడ భాగంలో కానీ ఆర్మ్పిట్స్లో కానీ అలాగే గ్రాయిన్ రీజన్లో కోల్డ్ స్పంజింగ్ చేయడం వల్ల మనం టెంపరేచర్ని మనం నార్మల్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కూలర్ అలానే ఫ్యాన్ ఉన్న ఏరియాలోకి మన పేషెంట్ తీసుకెళ్ళి నోటి ద్వారా స్పృహలో ఉన్నప్పుడు నోటి ద్వారా అతనికి ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంటే నోటి ద్వారా లిక్విడ్స్ ఇవ్వడం కానీ అలానే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఏదైతే WHO గైడెడ్ ఓరల్ రీహైడ్రేషన్ ఎలక్ట్రాల్ శాచెట్స్ ఉంటాయో వాటిని ఏదైతే 75 మిల్లీమోల్స్ గ్లూకోజ్, 75 మిల్లీమోల్స్ సోడియం అలాగే 20 మిల్లీ ఈక్వలెంట్స్ పొటాషియం కంపోజిషన్తో బ్యాలెన్స్డ్ కరెక్ట్గా డీహైడ్రేషన్కి పెట్టేలా ఉన్న ఈ ఎలక్ట్రాల్ శాచెట్స్ని మనం కనుక పెద్ద ప్యాకెట్ అయితే లీటర్ వాటర్లో కానీ చిన్న ప్యాకెట్ అయితే కనుక 200 ml ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి పట్టిస్తే బాడీలో డీహైడ్రేషన్తో పాటుగా డిసెలెక్ట్రలేమియా అంటే ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ కూడా తగ్గడం వల్ల మనకి గుండె కొట్టుకునే విధానం అంటే ఎరిథిమియాస్ రావచ్చు. అలానే మన కండరాల నొప్పులు మజిల్ క్రాంప్స్ కూడా బికాస్ ఆఫ్ హైపోమెగ్నీసిమియా అంటే మెగ్నీషియం లెవెల్స్ తగ్గడం వల్ల అలానే రీలింగ్ సెన్సేషన్ పొటాషియం లెవెల్స్ తగ్గడం వల్ల కూడా మనం చూస్తుంటాం. సో మనం ఎప్పుడైతే సన్ స్ట్రోక్ పేషెంట్ని మనం ట్రీట్మెంట్లో భాగంగా మనం లిక్విడ్స్, కూలింగ్ సిస్టమ్ అలానే బాడీని తడిగుడ్డతో తొడడం వీటితో పాటుగా మనం ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అయినటువంటి WHO గైడెడ్ ఎలక్ట్రాల్ శాచెట్స్ని మనం డైల్యూట్ చేసి కరెక్ట్ మోతాదులో ఇవ్వగలిగితే మనం ఈ లక్షణాల నుంచి ఇంప్రూవ్మెంట్ని మనం చూసే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వితిన్ 30 minutes to 1 hourలో కనుక పేషెంట్లో లక్షణాలు ఇంప్రూవ్మెంట్ రాని ఎడల పేషెంట్ హీట్ స్ట్రోక్ దశకు వెళ్ళినట్టుగా మనం భావించి ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్ని సంప్రదించాలి.